మీ దగ్గర సిల్క్ థ్రెడ్, పూసలు, చంకీలు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే నాకైతే క్రాఫ్ట్ అన్నా అండ్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా తయారు చేయాలన్నా ఇట్లా డిఐవైస్ చేయాలన్నా చాలా ఇష్టము. అయితే నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు వాటిపైన. అయితే నాకు ఈ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ అలాగే నేను చదువుకున్నప్పుడు మాకు ఎంబ్రాయిడింగ్ ఇట్లా నేర్పించారంటూ హాస్టల్లో. సో అయితే ఇంకా నాకు ఇంకా దానిపైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ ఇంకా దానిపైన నాకు ఎట్లా అంటే కొంచెం మంచి గ్రిప్ వచ్చేసి ఇంకా నేనైతే అందులో కొంచెం పర్ఫెక్ట్ అన్నట్టు ఇంకా. సో అయితే నేనైతే ఎప్పుడూ ఇంకా ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూ ఉండడం, డిఐవైస్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అయితే ఇంకా ఈరోజు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ నేను ఒక డ్రెస్ మీద వేస్తామనేసి అనుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా నాకు ఎందుకైనా మంచిది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూద్దాము అని అనిపించింది. ఇలా ఇది మీకు కూడా షేర్ చేస్తే మీరు కూడా ఏదైనా ఒక దాని మీద ట్రై చేస్తారు కదా ఇలా అన్న ఆ హోప్తోనైతే ఇది ఎవరికొకరికి యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎలా అంటే దీన్ని మనం ఏ విధంగానైనా యూజ్ చేయవచ్చు. ఇలా ఎంబ్రాయిడింగ్ అయితే ఇంకా మన ఈజీగా అన్నట్టు చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయిద్ది. అండ్ మన దగ్గర కనుక ఇట్లా చెమ్కీస్ అండ్ ఇలా నా వీడియోలో చూపిస్తూ ఇట్లా కొన్ని పూసలు ఉంటాయి. ఆ పూసలు అండ్ సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి. చాలు మనం ఎలా అంటే అలా మన డ్రెస్సెస్ని కానీ శారీస్ని కానీ ఫ్రాక్స్ కానీ అండ్ జీన్స్ ప్యాంట్ కానీ మనకు నచ్చిన డిజైన్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇప్పుడైతే డ్రెస్ మీద వేయట్లేదు. నేను ఒక చిన్న కర్చీఫ్ ఉంది అన్నట్టు నా దగ్గర అయితే. సో దాని మీదనైతే నేనైతే ఇంకొక హంసని వేసేసి ఇంకా దాన్ని అయితే మంచి ఒక డెకరేటివ్ పీస్ లెక్క మంచిగా క్రియేట్ చేసేసాను అన్నట్టు. ఇంకా మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఫస్ట్ నేను పెన్సిల్ తీసేసుకొని ఇంకా క్లాత్ మీద డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను బార్డర్ ఉంది కదా ఇంకా ఆ బార్డర్ని అయితే గొలుసు కుట్టుతో కుట్టేశాను. ఇంకా గొలుసు కుట్టు అయిపోయినాక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో మెయిన్ ఇంకా అట్రాక్ట్గా చూపించేది ఇంకా ఈ పూసలు అండ్ ఈ చెంకీస్. ఇంకా చెంకీ తీసుకొని ఫస్ట్ నార్మల్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే నీడిల్కి పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టుకున్నాక తర్వాతనైతే ఇంకొకటిగా ఫస్ట్ అయితే ఇంకా చెంకీని కుచ్చేసి ఇంకా ఆ తర్వాతనైతే పూసని కుచ్చుకుంటూ ఇట్లా ఒకటి తర్వాత ఒకటి దగ్గర ఇంకా లోపల బార్డర్ లోపల మొత్తం వాటిని ఫిల్ చేసేసాను. అది నిజంగా చాలా అంటే చాలా బాగుండేది. ఇంకా ముక్కు విషయానికి వచ్చేస్తే ఇంకా నేను అక్కడైతే కొంచెం ముక్కు డిఫరెంట్ కలర్లో ఉండాలి అన్నట్టు ఇంకా ఆరెంజ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా అక్కడైతే గోల్డ్ పూసలు పెట్టాను. అండ్ ఇంకా ఐ విషయానికి వచ్చేస్తే ఇంకా బ్లూ కలర్ చెంకీ పెట్టేసి ఇంకా అక్కడ కూడా గోల్డ్ పూస పెట్టేశాను. చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మీరు కూడా చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ ఐడియా ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర అప్లై చేయడానికి ఉపయోగపడుతుందని ఇంటెన్షన్తో నేను ఈ వీడియో తీస్తున్నాను అన్నట్టు. అండ్ సడన్గా ఎవరికి అలా థాట్స్ రావు కదా, ఎప్పుడో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ఎవరికో ఏదోనా ఒక థాట్ వచ్చి ఇంకా వాళ్ళు దాన్ని ఇంకా క్రియేటివ్గా ఆలోచించి ఏదో ఒకలాగా వాళ్ళ మంచిగా స్పెషల్గా క్రియేట్ చేసుకొని ఇంకా కొంచెం దాన్ని ఎలివేట్ చేయడానికి అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉంటారు కదా. సో నాకున్న టాలెంట్ని నేనైతే ఇలా నిరూపించుకోవాలనేసి అనుకుంటున్నాను. నాకు ఇలాంటి టాలెంట్ ఉంది అనేసి నేను మీకు చూపించుకోవాలన్న దాంతో నేనైతే ఇంకా ఈ వీడియో తీస్తున్నాను అన్నట్టు. ఇంకా చూడండి అయితే ఫైనల్ అవుట్పుట్. అండ్ నేను ఈ ఎంబ్రాయిడరీని 2 డేస్లో కంప్లీట్ చేశాను. యాక్చువల్గానైతే ఇది నాకు 2 అవర్స్లో ఆర్ 1.5 అవర్లో కంప్లీట్ అవ్వాల్సింది. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది. పాపని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ నేను ఈ వర్క్ కంప్లీట్ చేసేసరికి నాకు 2 డేస్ అయితే పట్టింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకా హంస అయిపోయినాకనైతే ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఇంకా నాకు అంతగా కొన్ని గుర్తుకు లేవు. అంటే నాకు వర్క్ గుర్తుంది కానీ వాటి నేమ్స్ గుర్తులేదు. యాక్చువల్గా ఏంటంటే ఎవరికైనా కానీ ఇప్పుడు మ్యాక్సిమం నేను నేర్చుకొని ఇప్పుడు దాదాపు ఒక 13 ఇయర్స్ అవుతుంది అన్నట్టు నేను ఎంబ్రాయిడింగ్ నేర్చుకొని. అంటే మాకు అన్నీ నేర్పలేదు, ఇట్లా చిన్నగా కొన్ని వర్క్స్ నేర్పించారు అంతే. ఇంకా పర్టికులర్గా మ్యాక్సిమం మాకు ఎట్లా నేర్పించారంటే హాస్టల్లో ఒక 20 స్టిచ్చెస్ అట్లా ఇట్లా నీడిల్తోని సిల్క్ థ్రెడ్స్తోని వేసేటివి నేర్పించారు. సో అయితే నాకైతే ఇంకా 13 దాంట్లో కొన్ని నేమ్స్ గుర్తున్నాయి, కొన్ని నేమ్స్ గుర్తులేవు అన్నట్టు. ఇంకా నాకైతే ఇంకా ఇప్పుడు నేను వేసేది
అయితే ఇంకా ఫ్లవర్స్‌లో అయితే ఇట్లా మనం ఫస్ట్ ఏం లేదు ఇట్లా మనం ఒక 6 థ్రెడ్స్ తీసుకోవాలి. అంటే 6 థ్రెడ్స్ కాదు, థ్రెడ్‌లోకి ఇంకా 6 వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఇంకా అలా తీసుకున్నాక తర్వాత నాటేసుకోవాలి. ఇట్లా ముడేసుకున్నాక తర్వాతనైతే ఇంక కింద నుంచి ఇంకా క్లాత్ కింద నుంచి సూది పైకి తీసి ఇంకా ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇప్పుడు ఫస్ట్ మిడిల్‌లో నుంచి ఇంకా ఇట్లా ఏమంటారు ఎడ్జ్‌లోకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా అలానే ఇట్లా తీసుకుంటూ ఇంకా వెళ్ళాలి. కిందకి మీదకి, కిందకి మీదకి తీసుకుంటూ వెళ్తే ఇంకా మనకు ఫ్లవర్ ఫామ్ అయిపోతది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్లవర్ మధ్యలోకి వచ్చేసి అయితే ఇంకా నేనైతే ఇంకా ముడి కుట్టేసేసాను. ఇంకా ముడి కుట్టేసినాక తర్వాతనైతే ఇంకా మన లీవ్స్‌లోకి అయితే ఇంకా నేను అండ్ మీలో ఎవరికైనా ఐడియా ఉండొచ్చు కాంటా వర్క్ అంటారు. సో, నేనైతే ఇంకా లీవ్స్‌కి అయితే కాంటా వర్క్ ఏసాను. ఇంకా కొంచెం ఇట్లా ఇప్పుడు లైన్‌లో ఉంది కదా! లీవ్స్‌కి లైన్‌కి ఉన్న దానికైతే ఇంకా ఇక్కడైతే కాడ కుట్టయితే వేసేసాను. ఇంకా అండ్ మీలో ఎంతమందికి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్‌లో ఇంకా ముందు కూడా ఇంకా చాలా హ్యాండ్‌మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తాయన్నట్టు. అయితే యాక్చువల్‌గా నేను ఇది ఫ్రాక్ మీద ఎందుకు వేయాలంటే నా దగ్గర అప్పుడు ఫ్రాక్స్ గానీ, బ్లౌజ్ గానీ, శారీస్ గానీ అవైలబుల్ లేవు. సో, అందుకోసం అనేసి నేను ఎయ్యలేదు. ఇంకా ముందు ముందు వీడియోస్‌లోనైతే ఇంకా నేనైతే పక్కా ఇంకా శారీస్ మీద గానీ, డ్రెసెస్ మీద గానీ, జీన్స్ ప్యాంట్స్ మీద గానీ ఇట్లా నేను అట్లా ఏదో ఒక దాని మీదనైతే మీకు వేసి పక్కా చూపిస్తాను. అండ్ ఓకే మరి ఇప్పుడైతే ఈ వీడియో మీకైతే ఎలా అనిపించింది? నేనేసిన ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ అయితే తెలుసు కదా! శివాని వ్లాగ్స్ @816 అని. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అండ్ మీకు నేను తీసే వీడియోస్ వల్ల మీకు ఏదో ఒకటైతే యూజ్ అయితే పక్కా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఇప్పుడు కర్చీఫ్ మీద వేసానన్నాను కదా! అండ్ ఈ క్లాత్‌ని మనమైతే ఇట్లా మీకు తెలుసా చాలామంది ప్యాచ్ వర్క్స్ వేస్తారు. అండ్ ఇట్లా మనమైతే ఇప్పుడు ఈ క్లాత్‌ని అయితే కట్ చేసి ఇంకా మనకి ఎక్కడైతే కావాలనుకుంటే ఏదైనా కలర్ కాంబినేషన్స్ దానికి ప్యాచ్ వర్క్ యూజ్ చేయొచ్చు. అండ్ ఓకే మరి వీడియో నచ్చితేనైతే లైక్ చేయడం అయితే అసలే మర్చిపోకండి. ఉంటాను.